ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ సండే వ్లాగ్ మాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పూరి ఇంకా వడలు తెచ్చారన్నమాట. అసలు యాక్చువల్లీ ఇవాళ పూరి చేద్దామని నా ప్లాన్ ఉండేది. లేచేసరి లేట్ అయిపోయింది, సెలవు కదా అని కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా కొంచెం పిల్లలది రూమ్ అది కొంచెం క్లీన్ చేయాలి, కొంచెం పనులు ఉన్నాయి. సరే ఇవాళ మరి ఏం చెయ్యొద్దు, పని తెచ్చేస్తాను అని చెప్పి అన్నారు. అందుకని ఇవి తెచ్చేసాను. ఆలుగడ్డతో కొబ్బరి చట్నీ ఇచ్చారు, కానీ నేనైతే తినలేదు. నాకు ఆ కర్రీతోనే నచ్చింది. తినేసాక ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మా వారు నాన్ వెజ్ తినము. సండే అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. దానికోసం ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ రెండు కలిపి కర్రీ చేస్తున్నాను. ఇంకా క్యాలీఫ్లవర్ రావడం తగ్గిపోతుంది కదండి, అంటే సీజన్ అయిపోతుంది. సరే ఇప్పుడు తీసుకుందాం, కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది, 40 రూపీస్ ఎంతో ఉంది. సరే అయిపోతుంది సీజన్, మళ్ళీ నవంబర్ ఆ టైంలోనే కదా దొరుకుతుంది. బాగుంది, ఫ్రెష్గా కూడా ఉంది, బాగుంది. అలాగని సీజన్ అయిపోతుందని బ్లాక్ అలాగ లేదు, బాగుందని చెప్పి తెచ్చానమాట. అది దుంపలు గ్రీన్ పీస్ 3 కలిపి కర్రీ చేశాను. సింపుల్ కర్రీ అండి, చాలా బాగుంటున్నది. ఇదేంటంటే రోటీస్కి చాలా బాగుంటుంది. మెయిన్ రైస్ కన్నా రోటీస్కి వాటికి చాలా బాగుంటుంది. దీనిలో ఎక్కువగా ఏమి నేను వేయలేదు, మసాలాలు గ్రైండింగ్ అది చేయలేదు. మొదట ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేశాక కాలీఫ్లవర్ దుంప వేసాను. ఆ రెండు వేసి కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టామనుకోండి, దానిలోంచి కొంచెం మాయిశ్చర్ వచ్చేస్తుంది. అందరికీ తెలిసిందే, ఎవరికైనా ఇప్పుడిప్పుడు వంట నేర్చుకుంటున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అని షేర్ చేస్తున్నాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు, గ్రీన్ పీస్ అండ్ కాలీఫ్లవర్. మళ్ళీ ఇప్పుడు అయిపోతే మళ్ళీ మనకి వింటర్ టైంలోనే ఇవి గ్రీన్ పీస్ కానీ పువ్వు కానీ ఆ టైంలో దొరుకుతుంది. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కూడా కనిపిస్తున్నాయి. మరి అవి ఒరిజినల్లో ఆర్టిఫిషియల్లో మరి ఏంటో తెలీదు. తర్వాత ఇక్కడ టమాటా అయితే వేసాను. టమాటా వేసుకొని ఉప్పు పసుపు తర్వాత కొంచెం కారం, ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మూత పెట్టి ఉంచుతాను. తర్వాత ఈ లోపున మజ్జిగ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడే మార్చిలోనే ఇంత ఎండలు ఉన్నాయి అంటే ఇంకా మే వచ్చేసింది అంటే చాలా కష్టం. అందులో మా పిల్లలకి సోమవారం నుంచి హాఫ్ డే స్కూల్. హాఫ్ డే అంటే ఏంటి, మార్నింగ్ హాఫ్ డే కాదు, ఈ ఆఫ్టర్నూన్ అనమాట. అంటే 1 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు అన్నమాట. మధ్యాహ్నం అన్నమాట. తినేసి వెళ్ళాలి, నేనే దింపాలి. వాళ్ళ డాడీ ఉండరు, వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, నేనే మార్నింగ్ దింపడం, మళ్ళీ ఈవినింగ్ తేవడం, ఆ మధ్యాహ్నం వెళ్ళడం చాలా వేడిగా ఉంటుంది. చూడాలి. పాపకైతే ఇప్పుడు హోప్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అన్నమాట. సరే అని చెప్పి మజ్జిగ అయితే కొంచెం చేసుకున్నాను, తాగుతున్నాను. మజ్జిగ అయితే అలాగా ఈ సమ్మర్ అంతా నేను ఎక్కువ కలిపేసుకొని ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట, ఉంచేస్తాను. అది అలాగా తాగుతున్నాం, పిల్లలకి ఇవ్వడం. తర్వాత ఆరెంజెస్ ఇంకా వస్తున్నాయి, ఆరెంజెస్ తినడం. అలాంటివి కొంచెం అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకి సమ్మర్లో మంచిది కదా, వాటర్ ఎక్కువగా తాగుతున్నాను. అలాగా చేసుకున్నాను. ఇలాగైతే కలిపేసుకున్నాను. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను కదా, అది కొంచెం వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి చాలా బాగుందండి. ఎలాగ ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా టేస్ట్గా అయితే కర్రీస్ వస్తున్నాయి, చాలా బాగుంది. నాకు ఆ బాక్స్ దగ్గర ఒక 1 month వస్తుంది. అదంతా 250 grams ఎంతో ఉందండి, చాలా బాగుంది. ఇంకా పెద్దది చూశాను, 1/2 kgది. మొదట ఇది వాడదాం, తర్వాత అది పెద్దది తీసుకుందాం అని చెప్పేసి ఊరుకున్నాను అనమాట. ఇలాగైతే అది అయిపోయింది. తర్వాత అటుపక్క మార్చాను.
ఇటుపక్క పిల్లలకి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే మా వెజ్ కర్రీ అయిపోయిన తర్వాత అది సైడ్కి పెట్టి తర్వాత పిల్లలకి చేయడం, ఇటు అటు గరిటె కలిసిపోతుందో ఏంటో అని నాకు భయం మాట. అందుకని చెప్పి నేను ఇటు అటు చేసేదాన్ని. సరే అని చెప్పి ఇప్పుడు లాభం లేదు, మనం జాగ్రత్తగా చేసుకుంటే అవుతుంది అని చెప్పి ఇటుపక్క అయితే చికెన్ చేసేస్తున్నాను. చికెన్కి కూడా ఎటువంటి మసాలా వేయలేదు తెలుసండి. అంటే మసాలా కాదు, మెయిన్ గ్రైండింగ్ చేయలేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండడం బట్టి గ్రైండింగ్ చేయడం లేదు. హ్యాపీగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తాను. అది కొంచెం వేగిన తర్వాత మనం మిగతా ఐటమ్స్ వేసుకుందాం. అది అటు కాలీఫ్లవర్ అయిపోతుంది, వాటర్ వేసుకోవడమే దానిలోని. ఇలాగైనా బాగుంటుంది తెలుసండి, చపాతీలకి పూరీలకి అలాంటి వాటికి అలాగా చేసుకుంటే బాగుంటుంది. జెన్నీలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం జెన్నీలోకి తీసుకెళ్ళినా కూడా అది పాడవకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ గరిటతో ఇలా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ అయితే కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకున్నాను పక్కన. ఈ లోపల ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ అయితే వేసుకున్నాను. చాలా తక్కువ తెప్పించానండి. వీళ్ళు ఏంటంటే ఒక్క పూట తింటున్నారు, మళ్ళీ నైట్ అంత ఇష్టంగా తినడం లేదు, అలా మిగిలిపోతుంది, వదిలేస్తే మేము తినము. మళ్ళీ వెడ్నెస్డే వరకు అంటే ఉంచడం మంచిది కాదు కదా అని చెప్పి మేము సండే వెడ్నెస్డేవే ఇంట్లో నాన్ వెజ్ మాట. పిల్లలు కూడా అంతే. అందుకని మళ్ళీ మధ్యలో 2 days మళ్ళీ వెడ్నెస్డే వరకు అని అందుకు కొంచెం ఒక 1/2 kg తెప్పించాను పిల్లలిద్దరి కోసం మాట. ఇక్కడ చికెన్ అయితే వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే గ్రేవీలాగొద్దు, పిల్లలిద్దరూ అన్నారన్నమాట, మమ్మీ మాకు గ్రేవీ లాగొద్దు ఫ్రై లాగా కావాలని. సరే ఈరోజు ఫ్రై లాగా చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై లాగా చేస్తున్నాను. ఇంకేంటి, మీరు వీకెండ్ ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది చెప్పండి. నాకు రోజు వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను, కానీ మెయిన్ ఇప్పుడు ఏంటవుతుందంటే పిల్లలు 1 గంట వెళ్తారు, ఆ లోపల కొంచెం పనులు ఉంటాయి. పిల్లలు ఉంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ తర్వాత వీడియో షూట్ చేయడానికి కానీ అవ్వదు. వాళ్ళ పనులు అవుతాయి. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక 2-3 అవర్సే టైం ఉంటుంది. బాబు 4:30కి, పాప 5కి, ఇంకా అలాగ అయిపోతుంది. సరే ఈరోజు టైం చూసుకొని మన వర్క్ మనం చెయ్యాలి కదా, అలాగని ఇవన్నీ వదిలేయకూడదు కదా అని చెప్పి షూట్ చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడు సండే తీసింది, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు థర్స్డే, ఈరోజు వాయిస్ ఓవర్ వేస్తున్నాను. ఇలాగైతే కలిపేసుకుంటున్నాను. మెయిన్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వడం లేదండి, గోలగా ఉంటుంది. పక్కన కొన్ని ఇల్లులు అయితే రిపేర్ వర్క్స్ అవి అవుతున్నాయి, అందుకని. అయితే చికెన్ అయితే అక్కడ అయిపోయింది. ఇదిగోటి కాలీఫ్లవర్ కర్రీ అయితే ఇది అయిపోయింది. కొంచెం నీళ్ళు వేసి దగ్గరగా ఇలా చేశాను. తర్వాత చికెన్ కర్రీ కూడా ఇలా ఫ్రైలా చేశాను. ఇదిగోటి ఇలాగైతే చేశాను. చాలా ఎమ్మీగా ఉంది. నాకే చూడడానికి తినేయాలనిపిస్తుంది, కానీ తినకూడదు, సండే కదా. అంతేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.